ఏం చేస్తోందేంటి ఆ రాక్షసి? ఆ రాక్షసి అవి ఇవి విడదీస్తోంది. ఏ నన్ను నా కొడుకుని విడదీసింది చాలదని అవి ఇవి విడదీస్తోందా? నువ్వు పుష్పవతి అయినప్పుడు కూడా పిలవకపోతే కోపం వస్తుందా రాదా? బామ్మ బామ్మ బామ్మ, ఆ రాక్షసి బాల్కనీ నుంచి కిందకొస్తుంది. నువ్వు ఫోన్ పెట్టు. వదిలితే ఫ్లాష్ బ్యాక్ లోని మెయిన్ పిక్చర్ చూపిస్తుంది. బట్ దేర్ ఇస్ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అబౌట్ మై బామ్మాస్ ప్లేస్. అపారెంట్లీ దేర్ ఇస్ అ స్టోరీ విచ్ ఇస్ మిస్టీరియస్ అండ్ స్పైన్ చిల్లింగ్. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ లేక్ హియర్. అందులో స్విమ్మింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు, అయ్యో, అండ్ అ లాట్ మోర్ టు హ్యావ్ ఫన్. And my Kanakavalli Bhamma, she's a very big Bhakti party. సన్నిధానం, సనాతనం, అన్నదానం, ప్రతిష్ట, గోమూత్రం వీటి గురించి ఫ్రీగా క్లాస్ పీకుతుంది. మా ఊర్లో 500 ఏళ్ల నాటి పాడుబడ్డ బావి ఒకటి ఉంది. అందులో దయ్యం ఉందంట. ఆ దయ్యం ఎవరికైనా పడితే వాళ్ళు ఇక్కడికే వస్తారు. రక్తపు తిలకం గణమ్మ. ఒరిజినల్ దయ్యం కూడా ఇవన్నీ చూసి భయపడుతుంది. అలాంటి స్కేరీ ఫేస్. దయ్యం ఉండే ఆ బావిదే. ధైర్యం కలవాలి ఎవరైనా మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి ఆ తాడిని వదిలేస్తే లోపలున్న దయ్యం తనని పట్టుకుంటుందంట. ఎంత గట్టిగా లాగినా ఆ తాడు పైకి రాకపోతే యూ కెన్ ఫీల్ ద గోస్ట్. మనం వెళ్తున్నాం గోస్ట్ ని రోస్ట్ చేసి టేస్ట్ చేద్దాం. నువ్వు చెప్పింది ఒక లెవెల్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది వేరే లెవెల్. క్యాలెండర్ లో బుర్ర హీట్ ఎక్కించే డే మండే. టీచర్స్ కి తెలియకుండా బంక్ చేద్దాం. నక్షత్ర బామ్మ విలేజ్ కి వెళ్ళి ఫన్ చేద్దాం. పేరెంట్స్ కి మనం అడల్ట్స్ అని ప్రూవ్ చేద్దాం. దట్స్ మై గర్ల్. హూ వాంట్స్ టు గో ఆన్ అ గోస్ట్ హంట్? ఐ యామ్ ద హోస్ట్ మ్యాన్. వి ఆర్ కమింగ్. ఐ మీన్ ఆల్వేస్ ఐ యామ్ రెడీ. ఐ యామ్ ఆల్రెడీ ఆన్ ది వే. ఒక మండలం తాగితే ఎన్టీఆర్ కలర్ వస్తుంది. ఇంకేమైనా చూపించగలవా? ట్రై చేయి. చూపించు. చూపించు. చూపించవే. తాగి చూపించవే. అన్నా నాకు పాట ఇవ్వండి. సరిపోతుంది. లేదు, తాడి చెట్టు ఇవ్వండి. ఇన్సూరెన్స్ ఒకే చెట్టు ఒక మండలం తాగితే ఎన్టీఆర్ కలర్ వస్తుంది. నువ్వు పెద్ద జ్ఞానవి చెప్పొచ్చాడు. గొప్ప మాంత్రికుడు అంట. ట్రైన్ని మాయం చేస్తాడు, ఏనుగుని మాయం చేస్తాడు. అదే చేస్తూ నా పిల్లల్ని కూడా మాయం చేస్తే నేను ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటాను. నీ ఇల్లు ఏడుంది? మండే కూడా మేము సండే చేస్తాము. స్కూలు అంటే చాలా బోరు. నేను దూకలేకపోతున్నాను, జంప్ చేయలేకపోతున్నాను రా. ఒకటే కదరా. మరెందుకు ఒకటి రెండుగా కనిపిస్తున్నాయి? తెచ్చుకుంటాం నోటికి. నేను ఒక్కడే ఎందుకు స్లో మోషన్ లో వెళ్తున్నాను? నక్షత్రం దెయ్యాలుంటే అని చెప్పావు, కుక్కలుంటే అని ఎందుకే చెప్పలేదు? బోర్డులో పరిగెత్తి తప్ప వీటి నుంచి తప్పించుకోలేము. కమాన్ 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 గైస్, పరిగెత్తు పరిగెత్తు.
నేను కాలు పట్టుకుంటాను రా. అది వదిలేరా నీ షూ కావాలరా అయ్యో ఆగండ్రా నేను వస్తున్నాను ఇంకో గంటలో ఆఫీస్ ఇంటికి రాకపోతే నీ అంత చూస్తా ఎమ్మెల్యేతో పెట్టుకుంటావా ఆడవి కాచే కలిమాత దయ్యాల్ని వదిలించే రాతబడా దయ్యాన్ని వదిలించుతారా మెంటల్ అడ్డమైన కుక్కలు మనల్ని తరవడానికి కారణం ఈ అన్లకి ఫెలో మనతో పాటు రావడం. ముందు 12 మంది వెళ్దామనేదే కదరా మన ప్లాను. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. అసలు 13 అన్లక్కీ నంబర్. అపోలో 13 అట్టర్ ఫ్లాపు. మా నాన్న 8 ఎలక్షన్స్లో గెలిచారు. 13వ తేదీన జరిగిన ఎలక్షన్లో తప్ప. అసలు వీడు మనిషేనా? దరిద్రుడు. సారీ ఫ్రెండ్స్, నేను వెళ్తాను. మహంకాళి కాస్త ఆగు. ఈవిడ కత్తి మదర్ టెరిసాకి సిస్టర్ ఇన్ లా అనే ఫీలింగ్. 12 కంటే 11 చాలా లక్కీ నెంబర్. మీరు ఊరికి వెళ్ళండి, నేను వీడితో వెళ్తాను. సెంటిమెంటల్స్. సరా ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతానంటే ఎలా? నువ్వైనా చెప్పరా. ఎందుకురా ఎప్పుడు సైలెంట్గా ఉంటావు? నాకు అలవాటైపోయింది. ఇదిగో తిను. వద్దు, నాకు మార్నింగ్ తినే అలవాటు లేదు. ఒక శాండ్విచ్లో 2 పీసెస్ ఆఫ్ బ్రెడ్ ఎందుకుంటాయో తెలుసా? అర్థమైంది, నీ ఉద్దేశం ఏంటో అర్థమైంది కదా, తిను. అడిగితే హర్ట్ అవుతావేమోనని అడగలేదు. స్కూల్లోనే ఇంత అవుట్ స్టాండింగ్ గా ఉంటే స్కూల్ బయట ఎందుకున్నావు? ఇదే గానీ క్వశ్చన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పొరపాటున కళ్ళజోడు మీద కూర్చుంటే విరిగిపోయిందిరా. ఇప్పుడు చదవడం ఎలా? నేను చదువుతాను, వింటారా సార్? నువ్వు చదవగలవా? ఏది చదువు. Microsoft buys LinkedIn in a $26 billion deal. Microsoft said on Monday that it was buying the professional social media network LinkedIn for $26.2 billion in cash amount that helped repurpose the... ఏ స్కూల్లో చదువుతున్నావురా? ఇంకా చదవనా సార్? నేను చదివిస్తాన్రా. అప్పటి వరకు పేరెంట్స్ని చూడని నేను ఆ రోజు దేవుణ్ణి చూశాను. సార్
రిచ్ మ్యాన్ ని నువ్వు గాడ్ ని చేయడానికి వెయిట్ చేస్తున్నావు. నా మీద ప్రేమ చూపించి ఏడిపిస్తున్నా. నిన్ను కూడా నేను గాడ్ లాగే చూస్తున్నా. ఒకప్పుడు వీళ్ళిద్దరు దేవుడికి బౌన్సర్లు అయి ఉంటారు. ఆపండి, కూర్చుని నవ్వుకుంటున్నారేంటి? 4 కుక్కలు తరమడం వల్ల 2 కిలోమీటర్ల దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో 2 నిమిషాల్లో వచ్చేసాం. అక్కడ ప్రొటెస్ట్ జరుగుతోంది కాబట్టి మనం స్కూల్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఏంద్రా కరోనా లాగా లెక్కలేస్తా. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, ఎలా కవర్ చేయగలం? అది కూడా ఈ సింగిల్ షూతో. ఇలా డైలాగ్ కొట్టి షూ ఇసరడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అటు చూడు. రే, నీ షూని హాట్ డాగ్ అనుకుని ఆ స్ట్రీట్ డాగ్ తినేస్తుందిరా. కొంచెమా? దిస్ ఇస్ పంచ్. నక్షత్ర వాళ్ళ బామ్మింటికి వెళ్ళి ఫిష్ ఫ్రై తినాల్సిందే. మధ్యలో మనకి ఏది దొరకదు. ఓన్లీ లెమన్ జ్యూస్ రా, పిండేద్దాం. రే తినరా, మనం బయలుదేరదాం. షాన్ తిని రావచ్చు కదా. వీడెప్పుడు ఇంతే, ముక్కు మీద కోపం. హే, ఎలా హైట్ చేసి తెచ్చాడో చూడు. ఓకే, ప్లేఫుల్ గా ఇంకా యూస్ఫుల్ గా ఒక ఐడియా చెప్తాను. కళ్ళకి గంటలు కట్టుకుని రన్ చేద్దాం. ఎగ్జాక్ట్ గా 90 సెకండ్స్ కి మ్యూజిక్ ప్లే చేద్దాం. ఆ మ్యూజిక్ ఆగినప్పుడు ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళకి ఈచ్ $100 ఇవ్వాలి. ఓకే ఓకేనా? ఓకే. హే, టేక్ అ చిల్ పిల్ బ్రో, రిలాక్స్. ఎవరు ఫస్ట్ వస్తారు? టేక్ ఇట్. ఎప్పుడైతే లాస్ట్ గా వచ్చే వాళ్ళని గౌరవించి ప్రైజ్ ఇస్తారు అప్పుడు పార్టిసిపేట్ చేస్తాం. చాలా గొప్ప. పెద్ద తొండిలా ఉంది. ఓకే గైస్, లెట్స్ గో. కనకవల్లి అండ్ రక్త తిలకం గనమ్మ వెయిటింగ్. హరి అప్. నో మోర్ వెయిటింగ్. సో 12 o'clock లోపు అక్కడికి చేరుకోవాలి. ఏ టీనా, వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారే? హల్వాలో గంగాలం పడేసి తిప్పుతున్నారు. మన స్కూల్ జాయిన్ అవడానికి ముందు నువ్వు ఎక్కడ చదువుకున్నావురా? కాలేజీలో. ఏమో నాలు నీవు పియానో ప్లేనదేనో నీ లిప్సే స్వీటేగా. చూపులోన నేను వైలెన్ స్ట్రింగ్స్ గాను, నా స్వీట్ హార్ట్ నువ్వు. కూడా చీకటి పట్టారు. ఎక్కడున్నావురా? మీరెవరికైనా పీరియడ్సా? అదేంటి ఇప్పుడు అడుగుతున్నావు? మా బామ్మ చెప్పింది పీరియడ్స్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తీసుకెళ్లేటప్పుడు దయ్యాలు వెంట పడతాయంట. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 అయింది. మాట్లాడుతున్నా నీకేమైంది? వెతకండి. సడన్ గా లైట్స్ వెలుగుతున్నాయి. నువ్వు ఎప్పుడో సరదాగా
దాక్కుని ఉంటావని నేను ఏడిపించాను రా. వాడు ఇక్కడే మిస్ అయ్యాడురా. ఎక్కడున్నావురా? అపూర్వ. షాన్! అపూర్వ. అనవసరంగా నేనే ఈ ఛాలెంజ్ ప్రపోజ్ చేశా. నీకు కంతలు కట్టింది నేనే కదరా. అందరికీ కంతలు కట్టడం వల్లే కదరా నువ్వు మిస్ అయ్యావని తెలియలేదు. It's all my fault. I am to blame. ఒకసారి ఫోన్ ఆన్ చేయవే. శశి, మీరు పేరెంట్స్ని విడిగా పిలిచి మాట్లాడండి. ఓకే మ్యామ్. పొద్దుటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పండి. I'll take it from here, madam. ఒక్క నిమిషం సార్. Yes, madam. మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఈయన కదా మీ husband. Please, please మీరు కూర్చోండి. మీరు calm గా కూర్చోండి మేడం. Please మీరందరూ సైలెంట్ గా కూర్చోండి. Calm down, please calm down. We'll sort this out, okay? Please. Ma'am, please come. మీరు రండి. నేను CCTV footage చూడాలి. Next footage. పేరెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ రిజల్ట్ మాత్రం మిస్టరీగానే ఉంది. టీ-షర్ట్ విప్రా. ఎందుకురా? ఈ సర్వీస్ భయం వేస్తోందిరా. ఇప్పుడే కదరా స్కల్ చూసి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాం. నువ్వేమో స్కల్ బొమ్మ ఉన్న టీ-షర్ట్ వేసుకుని మాతో పాటు వస్తున్నావు. చూస్తేనే ఇరిటేటింగ్ గా ఉందిరా. అరే పొద్దున్నుంచి ఈ టీ-షర్ట్తోనే ఉన్నారా? పొద్దునేం తెలియలేదురా. షాన్ మిస్ అయినప్పటి నుంచి ఏ చూసినా భయం వేస్తుంది. నువ్వేమో లెమన్ మాల వేసుకుని ఎముడ్లా తరుముతున్నావు. ఎందుకు అందరూ మెంటల్ గా బిహేవ్ చేస్తున్నారు? అవునరా మెంటలేరా. అవునరా విప్పరా టీ-షర్ట్ ని. ఇది శ్మశానం రా. బ్యాడోమన్లా ఉందిరా. రేయ్ విని పట్టుకోరా. రేయ్ ఆల్రెడీ ఈ ట్రిప్ టెన్షన్ గా ఉంది. వీళ్ళ వల్ల ఎక్స్ట్రా టెన్షన్. అబ్బా ఏంట్రా ఇది. చా ఈ లేస్ ని ఎన్నిసార్లు కట్టినా. అపూర్వ నఫిల్ ఏం జరిగింది? ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ లో ఎలా కనిపించకుండా పోతున్నారు? తిరుపతి నడక మార్గంలో చిన్న పిల్లల్ని చిరుత పులి ఎత్తుకుపోతుందని చెప్తుంటారు. అటువంటి మృగాలు ఇలాంటి ఓపెన్ ప్లేస్ లో ఉండే అవకాశమే లేదు. కనిపెడతాం. నీకేమైనా అయితే దగ్గరలో హాస్పిటల్ కూడా ఎక్కడుందో తెలియదురా.
రే ఏడువకురా. అరే సంథింగ్ స్విషీ ఇస్ గోయింగ్ ఆన్ దేర్ రా. ఏడవకురా, వాడిని ఎలాగోలా కనిపెడదాంరా. మన ఇంటికి తిరిగి వెళ్ళడం కూడా సమస్య. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అక్కడ ఎవరో ఉన్నారా? మనం ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారా? పదండి. ఎవడో ఫుల్ వేసినట్టున్నాడు. 10:30కి వస్తానన్న నా మనవరాలు తన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారో కాస్త చూసి చెప్పు తల్లి. 4 చక్రాల రథం ఒకటి కనిపిస్తోంది. అందులో 7 పుంజులు, 5 పెట్టెలు, అంటే మొత్తం మీద 13 అంశాలు వస్తున్నట్టు స్పష్టంగా ఉంది. 7, 5, 13 లెక్క తప్పింది. లెక్క తప్పు కాదు, సరుకు తప్పు. జేజమ్మ మాట తప్పదు. ఏమైందిరా? మనం భయపడినట్టేం లేదు. లోపల మేకుంది. రేయ్, లోపల ఒక పిల్లి ఉందిరా.
చచ్చిపోతున్నా. మెల్లగా లాగరా. ఇది మిరేకిల్ రా. గోటు చనిపోయింది కానీ దాని పిల్ల మాత్రం బతికే ఉంది. ఒకవేళ కొండ చిలువ పుట్టలో నుంచి తీసిన మేక వల్ల ఇదంతా జరుగుతుందా? ఈ మేక పిల్ల కోసం ఎన్ని మేకలు వస్తున్నాయా? నాకేం అర్థం కావట్లేదురా. చూడు, ఈ మేక పిల్ల దయ్యమై ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇదే విధంగా వేల సంఖ్యలో మేకలు ఒకే చోట వారం రోజుల పాటు తిరిగాయిరా. అదొక సైంటిఫిక్ ఫినామినన్. కానీ ఇక్కడ రా, నాకేం అర్థం కావట్లేదురా. అది చూడరా. షాన్ లాగా నేను కూడా ఒక పోటీ దొంగతనంగా తెచ్చుండాల్సింది. అసలు ప్రాబ్లమ్స్ మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు నాకు కూడా సందేహంగా ఉందిరా. మీరు చెప్పినట్టు ఇక్కడ దయ్యమో భూతమో ఖచ్చితంగా ఉందని నాకు అనిపిస్తుందిరా.
వావ్ సిగ్నల్స్. హే జన, చెప్పండి నాన్న. వావ్ సిగ్నల్స్ లాగా ఇప్పుడు కొత్త కొత్త సిగ్నల్స్ వస్తున్నాయి. 1977లో వాయేజర్ 2 ద్వారా మనం పంపిన గోల్డెన్ డిస్క్లో భూమికి సంబంధించిన మొత్తం డేటాని ఎన్క్రిప్ట్ చేసాం. ఏదో ఒక రోజు ఏదైనా ఒక ఏలియన్ చేతికి ఆ డిస్క్ గనక దొరికితే 2 విషయాలు జరగచ్చు. ఒకటి, ఏలియన్స్ మనల్ని బానిసల్ని చేయొచ్చు, లేదా పాజిటివ్గా థింక్ చేస్తే మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి అంతం అంచుల్లో ఉన్న మన భూమిని కాపాడుకోవచ్చు. నేను బతికుండగా ఇదంతా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నీ లైఫ్లో వాటిని చూస్తా. న్యూజిలాండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా మేకలు పెద్ద సంఖ్యలో గుండ్రంగా తిరుగుతున్నాయంటే నేను అనుమానించినట్టే. వాయేజర్ 2. They would have come, they would have come, they would have come. కూర్చుని వెళ్దాం. ఏ నక్షత్ర, మీ బామ్మ ఇంటికి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? దగ్గరకు వచ్చేసాం, ఇంకొంచెం దూరమే, వెళ్ళిపోవచ్చు. అటువైపు చేయి చూపిస్తాయండి. కాంపస్ లో వెస్ట్ డైరెక్షన్ ఇటువైపు చూపిస్తుంది. అంతా నీ వల్లే. It's okay. Don't feel bad. ఏడవకు, అంతా సరైపోతుంది. ఏంటిది? పోలీసులకి అందరికీ దీప అని నేను రాయినది ఏమనగా విపరీతమైన కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య In the name of the Father, and of the Son, and of the Holy Spirit, amen.
ఎక్కడైనా కాసేపు కూర్చుందాం. పిల్ల దయ్యమై ఎత్తుకుపోయిందా? అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది కదే, మనం ఎలా వెళ్ళగలం? వెళ్ళక తప్పదు కదే. అందుకని దిలాన్ని వదిలేస్తామా? వెళ్ళి చూద్దాం పదండి. రండి. ఇక్కడ దాకుండా వింట్రా. రేయ్ అందరూ రండి. దిలాన్ ఇక్కడ ఉన్నాడు. నువ్వు మిస్ అయ్యావేమో వెతుకుతుంటే ఇక్కడేం చేస్తున్నావురా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా. మనలో ఎవరు కనపడకపోయినా మిగతా వాళ్ళందరం కూర్చొని ఏడుస్తున్నాం. ఆ తర్వాత మొత్తం దులుపుకుని నాకెందుకని వెళ్ళిపోతున్నాం. అలాగే నేను కనిపించకపోతే మీరందరూ ఏం చేస్తారో అని తెలుసుకోవడానికి దాక్కున్నాను. మా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవట్లేదురా. అసలు ఏం చేయాలో తెలియక పరిగెడుతున్నాం రా. నెక్స్ట్ నేను లేక వీడో కూడా తెలియదురా. ఇంకెవ్వరు మిస్ అవ్వకూడదని పరిగెడుతున్నాం. పిసికించకురా, వెళ్ళిపోదాం రా. ఏదో భయం వేసేలా చేశాను. రైట్ లో అమ్మాయి ఉరేసుకున్న చెట్టు ఉంది, స్ట్రైట్ గా వెళ్ళండి. రైట్ లో కాదు, అది లెఫ్ట్ లో ఉంది. పదండి. యాక్చువల్లీ ఆ చెట్టు వెనకాల ఉందిరా. అది ఎటువైపు ఉంటే మనకి స్పీడ్ గా పరిగెత్తండి.
ఆ పిల్లలు ఇక్కడికి వచ్చారా లేదా? అబద్ధం ఆడకుండా మర్యాదగా నాకు నిజం చెప్పు, లేదంటే నేను చెప్పిన దాంట్లో నిజం లేకపోవచ్చు, కానీ అబద్ధం అని మాత్రం అనకమ్మా. ఒట్టు, నాకేం తెలీదు. రా, అన్ని అంజనం వేసి కనిపెడితే ఇక మేమెందుకో. సార్, ఈ ఊరికి సంబంధించిన పరువు హత్య కేసు ఒకటి సడన్ గా మధ్యలో వచ్చింది. దాంతో పిల్లల మిస్సింగ్ కేసు విచారణ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ కాస్ట్ డిస్టెన్స్ దాటేలోపు ఎన్ని వేరియంట్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ ని క్రాస్ చేసి వచ్చామో తెలుసా? పొద్దు నుంచి ఎదురైన సమస్యలకి రీజన్ నేను ప్రేయర్ చేయకపోవటమే. నా కోసం మీరు 5 minutes వెయిట్ చేస్తారా? నేను నమాజ్ చేసుకుంటానా? సీట్ సరిపోతుందా? నా సీటు పెద్దదని ఆయనకి ఎలా తెలుసు? ఇట్స్ ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. థ్యాంక్ యూ. రండి. నామాదేవికి నైరుతి పడదు, సో ఈశాన్య వైపు చూస్తూ కూర్చుంటాను. ధనికాచలం సీటర్ ప్రాపర్లీ. యూ కెన్ ప్రొసీడ్ సార్. ఇలా షేక్ చేస్తే 90+90 బయటికి వచ్చేస్తుంది సార్. ఇలాగే రివర్స్లో వెళ్తే పోయిన నా ఆనంద మహాదేవి కనపడుతుందేమో, చూద్దాం. సార్, మీ గెటప్ చూస్తే మీరు రెడీ అవడానికి కనీసం 2 రోజులు పట్టుంటుంది కదా? అవును, మీరు ఏం పని చేస్తున్నారు సార్? ఆస్ట్రోఫిజిసిస్ట్. ఆస్ట్రే బిజినెస్ అదిరిపోయింది. తట్టడానికి ఆస్ట్రే మీ దగ్గర తీసుకోవచ్చు, బట్ అగ్గి పెట్టే నా దగ్గర మిక్సింగ్ అయింది సార్. సార్, మిక్సింగ్ అంటే గుర్తొచ్చింది. పొద్దున 10-15 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళలో ఒక పిల్ల 2 మిక్సింగ్ అంది, అనదర్ ఒకటి 3 మిక్సింగ్ అంది. ఇది కాకుండా ఒక మావటి వాడు 7 మిక్సింగ్ అన్నాడు సార్. దీన్ని బట్టి వాట్ యు అండర్స్టాండ్, లైఫే ఒక మిక్సింగ్ సార్. చియర్స్. సార్, మీతో ఒక విషయం చెప్పడానికే ఇంతక నుంచి సైలెంట్గా వస్తున్నాను సార్. సార్, ఈ ధనికాచలాన్ని ఎక్కించుకుని ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కించుకోవడం ఏంటి? మరి మీరే కదా లిఫ్ట్ అడిగారు. నేను లిఫ్ట్ అడిగాను.
ఓహో నా సిగ్నల్ చూసి లిఫ్ట్ అనుకున్నారా? పొద్దున ఎక్కిందంతా దిగిపోయింది సార్. అందుకే మీ దగ్గర రూపీస్ తీసుకుని ఎక్కిద్దాం అనుకున్నా. రూపీస్ ఇవ్వకుండానే మీరు నన్ను ఓసీలో ఎక్కించుకున్నారు, అది కూడా రివర్స్ లో. మా నాన్న దగ్గరైనా మీరు పర్మిషన్ తీసుకున్నారు సార్. ఏం సార్ పంచరా టైరు? దిగు సార్ దిగిపోయింది కాబట్టి ఎక్కాను, మళ్ళీ దిగమంటున్నారు. దిగింది ఎలా సార్ మళ్ళీ దిగుతుంది? సార్ ఒక తాగుబోతు లాజిక్గా మాట్లాడుతున్నాడని సగంలోనే వదిలేసి వెళ్ళిపోకండి సార్. నా పిల్లం ఆనంద మహాదేవి లాగా. అయ్యో ఏం సార్ హ్యాండ్ కన్నా కాల్చి పారేయకండి సార్. ఊరి చివరున్న 18వ నంబర్ షాప్ దగ్గర ఆపారంటే బల్ఫో ఎక్కించుకుంటాను సార్. ఆ బల్ఫో వరకు సైలెంట్ గా రావాలి. సూపర్ సార్. తాగని వాళ్ళని డీల్ చేయడం కష్టంగా ఉంది సార్. ఇందాకే కదా సైలెంట్ గా ఉండాలి. సైలెన్సర్ కి కాల్ తగిలితే మీరు కూడా సైలెంట్ గా ఉండరు సార్. పెట్టండి తెలుస్తుంది. అసలు ఇది బైకేనా? మైసన్ ని బోర్లా పడేసినట్టుంది. తలకి హెల్మెట్ పెట్టుకోవడం చూసా, కళ్ళకి హెల్మెట్ పెట్టుకునే ఏకైక మనిషి ఈయనే. ఓనివయ్యా. సార్ నా ఆనంద మహాదేవి నుంచమంటే నుంచుంటుంది, నడవమంటే నడుస్తుంది, కూర్చోమంటే పడుకుంటుంది. నేను పక్కన పడుకుంటే బోర్లా పడి నిద్రపోతుంది. ఇక్కడ నేను ఏం చేయగలను సార్? ఆ దుఃఖంతోనే మందు మొదలు పెట్టా. ఏంది సార్ మీరు మాత్రమే వేస్తున్నారు, నేను మందే వేస్తున్నా. ఇందులో ఎక్కువ తక్కువలేంటి సార్? మార్చి మార్చి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ కిక్ కొడుతున్నారా? బైక్కే కిక్ అవసరమైనప్పుడు లైఫ్కి అవసరం అవుదా సార్? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గట్టిగా పట్టుకో, ఎక్కించబోతున్నా. మీరు ఎక్కిస్తారా? ఇప్పుడే సార్ మీరు నా ఏరియాలోకి వచ్చారు. ఎంత ఎక్కువగా ఎక్కిస్తే అంతే ఎక్కువగా లైఫ్ టేక్-ఆఫ్ అయిపోతూనే ఉంటుంది. నాకు ఫుల్ స్టాప్ పెట్టి ఆయన బుల్లెట్ మీద జాలీగా వెళ్తున్నాడు. ఆగండ్రా, పరిగెడుతూనే ఉన్నా. ట్రెడ్మిల్ ఎక్కినట్టుందిరా. ఇందాక నుంచి ఒకే చోటున్నా, అలసిపోయాను. నేను ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేనురా. దేవుడో దయ్యమో, we request you. మిస్ అయిన మా ఫ్రెండ్స్ లాగా మేము కూడా మిస్ అయితే ప్రశాంతంగా ఉంటాం. ప్లీజ్ 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 ఇలాంటి రోవర్ని రియల్ లైఫ్ లో ఎప్పుడు చూడలేదురా. రోవరా? మన ఫ్రెండ్స్ అందరినీ ఇదే తీసుకొని ఉంటుంది. చాలా వస్తున్నాయిరా. ఎలాగోలా వెనక్కి వెళ్ళిపోతాను రా. కుక్కలైనా దయ్యాలైనా పర్లేదు. సగలు వదిలి వెళ్ళిపోతావా? వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను రా. పోరా.
ఈ ప్లేస్ లో మాత్రం ఎందుకు ఇంత చెప్తుంది? ఇక్కడే కాదురా, సిటీలో చాలా ప్లేసెస్ ఇలాగే ఉంటాయి. అంతా తప్పుగానే జరుగుతోంది. వెళ్ళండి, జాగ్రత్త. ఎన్ని రావర్స్ వెళ్తున్నాయి? మీరు బైక్ పట్టుకోండిరా, నేను స్టాండ్ వేస్తాను. సార్, అయ్యో ఓకే సార్. థ్యాంక్స్. కొంచెం మీరంతా ఎవరు బాబు? We are losers, sir. We lost everything, including our closest 5 friends, sir. We are not kids anymore అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఆఖరికి we are no more అన్న లెవెల్కి ఎడ్జ్ ఆఫ్ అవర్ లైఫ్ లో ఉన్నాం. ఎలాగైనా మా ఫ్రెండ్స్ అందరినీ మీరే కాపాడాలి సార్. ఈ పరిస్థితిలో మీరే మాకు ఆపద్ బాంధవుడు. ఆపద్ బాంధవుడా? I don't know who's that AB. I may be astrophysicist.
ఇది ఇక్కడ ఉంటుందని మీకు తెలుసా? చాలా భయంగా ఉంది సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియడం లేదు సార్. ఏదైతే భయంగా నీ ఫిజికల్ ఐస్ కనిపిస్తుందో అదొక పరవశంగా ఈ ఫిజిసిస్ట్ బ్రెయిన్ కనిపించింది. ఒక వాయిడ్ లో గేదెలు మేకలు కుమ్ముకుంటూ తిరిగినప్పుడు నేను ఒక స్పెసిఫిక్ లెన్స్ తో చూశాను. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అర్థమైంది. భూమి మీద కనిపించిన ఈ వేవ్స్ కి ఆకాశంలో ఏర్పడిన కొత్త కొత్త మార్పులకి ఆ గోల్డెన్ డిస్క్ ను పంపి 3 తరాలుగా చేస్తున్న పరిశోధనలకి ఏదో లింక్ ఉందనిపించింది. ఆ ఎక్స్పాన్సివ్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డయామీటర్ కుచించుకుపోయి ఒక సెంటర్ పాయింట్ వైపుకు వెళ్తున్నాయని, ఇక దారిలో ఏవో సస్పీషియస్ మిస్సింగ్స్ ఉండడం వల్ల ఆ ఫోకల్ పాయింట్లో ఏదో ఒక సైంటిఫిక్ మిరాకిల్ జరగబోతుందని తెలుసుకున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. Holy be thy name, thy kingdom come. సార్ చాలా టెన్షన్ గా ఉంది సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? ఇది నా 153 ఏళ్ల కల. అందుకే ఇక్కడికి వచ్చాను. దేవుడా, అంటే రేయ్, ఎందుకురా అంత భయపడుతున్నారు? 153 ఏళ్ళంటే 82 ఏళ్ల పాటు మా నాన్న చేసిన పరిశోధనని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు నా వయసు 71. మొత్తం మీద 153 ఏళ్ల పాటు సాగిన అంతరిక్ష పరిశోధన నిరంతర ప్రయత్న ఫలితం విఫలం కాలేదు. కానీ ఖచ్చితంగా నీ లైఫ్ లో వాటిని చూస్తాం. నేను స్వయంగా ట్రేస్ చేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ గ్రహాంతర స్పేస్ షిప్ ని నేను చూడగలుగుతున్నాను. ఖచ్చితంగా దీన్ని ఎలాగలగా కనెక్ట్ చేస్తానురా. సార్ సార్, మన ఇప్పుడు పోలీస్కి ఫోన్ చేయకూడదా? ఇది 100తో పూర్తయ్యే విషయం కాదు. ఈ స్పేస్ షిప్ చుట్టూ ఒక హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. అందుకని అదిగో ఆ సర్కిల్ ని దాటి మనం ఎవరిని కాంటాక్ట్ చేయలేము. సార్, ఎందుకు ఏలియన్ స్పేస్ షిప్ లో నుంచి బయటికి రావట్లేదు? భయం నిన్ను చూసి. మీరు హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసి ఏలియన్స్ అంటే 2 తలలతో పెద్ద పెద్ద కళ్ళతో పొట్టిగా క్రూరంగా ఉంటాయని నమ్ముతున్నారు. మన దృష్టిలో ఫ్లాట్ గా ఉంటే అది 2D, డెప్త్ గా ఉంటే అది 3D. అది మాత్రమే తెలుసు. కానీ ఏలియన్స్ కి మనకంటే హయ్యర్ డైమెన్షన్ ఉండడం వల్ల మన సాధారణమైన కళ్ళకి అవి కనిపించే అవకాశమే లేదు. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా ఆ భగవంతుడు వచ్చి ఆదుకోడా సార్? ఆయన ఫ్రీక్వెన్సీ ఏంటో నాకు తెలియదు కదమ్మా. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆయన్ని కనెక్ట్ చెయ్యి. నేను వీళ్లతో కనెక్ట్ అయ్యే మార్గం చూస్తా. ఎందుకంటే వీటికి మాయమంత్రాలు అక్కర్లేదు. ఇలాంటి మిరకల్ చూడ్డానికే మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామా? అక్కడ మాయమైన చెట్టు. చూడండి రా, గోల్డెన్ రోబోస్. స్టాప్. ఇటు చూడండి. ఎనర్జీ లెవెల్ హైగా ఉండడం వల్ల డెఫినెట్ గా అక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఏమవుతుందో మనకు తెలీదు. మనకి వాటి నుంచి యాక్సెస్ దొరకాలంటే మనం ఈ మినిమల్ డివైస్ తో కమ్యూనికేట్ చేయాలి. వీళ్ళందరినీ మిస్ చేసుకొని నేను ఇంకా బ్రతకలేము. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. హెల్ప్ చేయండి సార్, ప్లీజ్.
వీడెప్పుడు అందులో ఇరుక్కున్నాడు రా. సార్ మా ఇంకో ఫ్రెండ్ కూడా అందులో ఇరుక్కున్నాడు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారా చేయరా సార్? అంతా మన చేతుల్లోనే ఉంది. నా వేలి కొన DSS-43 మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ని టచ్ చేస్తే ఈ స్పేస్ షిప్ తో నేను కన్వర్స్ చేయగలను. I'm close to it. I'm close to it. Yeah. గోల్డెన్ డిస్క్. ఈ గోల్డెన్ డిస్క్ ని ఆగస్టు 20, 1977లో నాసా నుంచి Voyager 2 ద్వారా పంపిన ఆ కోర్ టీంలో నేను ఉన్నాను. ఫోటోస్ కూడా ఉన్నాయి. Voyager 2 traveled 18.8 billion kilometers from Earth beyond Heliopause. V2 entered interstellar space in 2018 at a distance of 119.7 AU from the sun and moving at a velocity of 15.341 kilometers per second. ఇలాంటి ఒక గోల్డెన్ డిస్క్ ని పంపి అది ఏదో ఒకరోజు ఏదైనా ఒక ఏలియన్ చేతికి దొరికితే అది ఈ భూమికి వినాశనంలా మారొచ్చు, లేదా అంతానికి చేరువలో ఉన్న భూమి ఆ ఏలియన్స్ ద్వారా మనం ఇంకేదైనా ప్లానెట్ కి వెళ్ళి అక్కడ నివాసం ఉండడానికి కారణం కావచ్చు. ఆ గోల్డెన్ డిస్క్ ఈ ఏలియన్స్ కి దొరకడం వల్లే అది ఈ భూమికి వచ్చిందని మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ హోలోగ్రామ్ ద్వారా చూపిస్తోంది. అందులో ఈ భూమికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఎన్క్రిప్ట్ అయి ఉంది. మీరు చెప్పేది అసలు అర్థం కావట్లేదు సార్. నాకు అర్థం కావట్లేదురా. ఎక్సైట్మెంట్ కి స్పెల్లింగ్ ఒకటే, కానీ ఎక్స్ప్రెషన్స్ అన్లిమిటెడ్. ఇప్పుడు నాకున్నది అన్లిమిటెడ్ ఎక్సైట్మెంట్. కానీ ఒక్కటి మాత్రం నిజం రా, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ మీ దగ్గరికి చేర్చగలననే నమ్మకం ఉంది. Too deep in the bag, so I don't even ways, registration, don't even. సడన్ గా డిసపియర్ అయిపోయారండి. డిసపియర్ అవ్వలేదురా, ఆ ఏలియన్స్ ఆయన్ని ష్రింక్ చేసి తీసుకెళ్ళిపోయి ఉంటాయి. ఇందులో స్పేస్ షిప్ కెప్టెన్ అని ఒకరు ఉంటారు కదా, ఆయనతో నెగోషియేట్ చేసి ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అమ్మా, హాయ్ గైస్. అంతలోనే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తారా? వచ్చేసానా? వెళ్తే కదరా. ఏమైంది సార్? రిజెక్టెడ్. మేబీ ఎక్స్పైర్ అవ్వబోయే నా ఏజ్ కూడా కారణం కావచ్చు. బట్ వన్ థింగ్, ఆ డిస్క్ పంపినప్పుడున్న వెల్తీ భూమి కాదు ఇప్పుడున్నది. ఉత్త ప్లాస్టిక్ భూమి. నువ్వు తీసుకెళ్తున్నవన్నీ వ్యాలిడ్ శాంపిల్స్ కాదు. అడవి ఏనుగు అనుకుని మీరు తీసుకెళ్తోంది వీధుల్లో అడుగు తినే గుడి ఏనుగు. అది చాలన్నట్టు అడ్డబొట్ట నిలువు నామామా అని గొడవ. అసలవి గొడ్లు కావు, గొడ్డుమోతువి. గేదెలు మాత్రమే కాదు, మనుషులు కూడా. సందుకో పాను కొట్టున్నట్టు కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాలు. ఎలాన్ మాస్కే ఉలన్ మాస్క్ వేసుకునేంతగా పొల్యూట్ అయిపోయింది భూమి. ఇక రిజెక్షన్ ఒకటే చేయగలరేమో చూడండి సార్. ఈ సిచ్యువేషన్ మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. ఆవేదనరా, వాటికి అర్థం కాకపోయినా నా గోడు వెళ్ళబోసుకున్నా. నాకు పిచ్చకేలా ఉందిరా. ఏంటిదంతా? స్పేస్‌షిప్ రోవర్స్ అంటూ అట్రాసిటీ చేస్తున్నారు. భూమి మీద మనుషుల్ని ష్రింక్ చేస్తున్నారు. కొడుకురా, వీళ్ళని స్పేస్ కి తీసుకెళ్ళి ఏం చేస్తారు? పీస్ గా కట్ చేసి మిక్సీలో పౌడర్ చేసి డబ్బాలో పెట్టి సీల్ చేసి హ్యూమన్ ఫ్లెక్స్ అని. సార్, అక్కడ ఏదో సిగ్నల్ వస్తుంది. హే, అందరూ ఒకసారి రండి.
పోనీ, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. అది మోర్స్ కోడ్ లాగా ఏదో అనుకుంటాను. ఆయన ఆస్ట్రోఫిజిసిస్టే కదా, అందుకే ఆయన అది రీడ్ చేయగలుగుతున్నారు. లిసన్ ఫ్రెండ్స్, వాళ్ళ మెసేజ్ డీక్రిప్ట్ చేశాక తెలిసిందేంటంటే వాళ్ళ రోవర్స్ చాలా శాంపిల్స్ కలెక్ట్ చేసిన వాళ్ళకి కావాల్సింది ఒక్కో స్పీసీస్ నుంచి ఒకే ఒక్క శాంపిల్ మాత్రమే. అందుకనే 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 మీలో ఎవరో ఒకరు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటే మీ ఫ్రెండ్స్ని రిలీజ్ చేస్తారు. ఎందుకైనా నేను అప్పుడే చెప్పాను చచ్చిపోదామని. మాలో ఎవరో ఒకరంటే ఎలా సార్ వెళ్ళగలవు? నేను వెళ్తే అమ్మ నాన్న చనిపోతారు సార్. నాకు ఒక చిన్ని చెల్లి ఉంది. అమ్మ నాన్న తట్టుకోలేరు సార్, ముఖ్యంగా మా బామ్మ. మనవడ మనవరాలైతే మీరు అడుగుతారా సార్? ఐ మైట్ సీమ్ హార్ట్లెస్, బట్ అందరినీ కాపాడాలంటే మీలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సిందే. అది కూడా ఈ స్పేస్ షిప్ బయలుదేరబోయే ఫ్యూ మినిట్స్ లోపు. అందుకెవరు రెడీగా ఉన్నారు? ఎవరు రెడీనా? మీరు ఇంటికి వెళ్ళకపోతే ఏడవటానికే అమ్మా నాన్న ఉన్నారు, బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను వెళ్ళకపోతే బాధపడే వాళ్ళు ఇంట్లోనే కాదు, ఈ భూమి మీద కూడా లేరు. సో ఐఎమ్ ది ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్. మేము ఎంత ఇన్సల్ట్ చేసావురా, సారీ రా. మా కోసం నీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నావురా. సో గ్రేట్ రా. ఇప్పుడే చెప్పాను నాకెవరూ లేరని, కానీ మీరందరూ ఉన్నారు. నాకు ఇది చాలు. సారా,
చూడలేనేమో అనుకున్నాను. వాడు సాక్రిఫైస్ చేయడం వల్లే తరాల ప్రయత్నం, 153 సంవత్సరాల కళ నీ వల్ల నిజం కాబోతోంది. ఈ వరల్డ్లో లక్కీయెస్ట్ పర్సన్ నువ్వే. ఇంకొక ప్లానెట్లో మొట్టమొదట అడుగు పెట్టబోయే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నువ్వే. ఆ డిస్క్లో అన్ని ఎన్క్రిప్ట్ చేసిన వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ని ఎన్క్రిప్ట్ చేయడం కుదరలేదు. ప్రేమను మించింది లేదు అనడానికి గోల్డెన్ ఎగ్జాంపుల్గా నిన్ను పంపుతున్నాను. వీణ్ణి మెచ్చుకున్నందుకు మీరు క్లాప్ చేయాలి. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. ఏంటిది? ఏం ఇన్సెట్ చేస్తారు? చిప్ చిప్ గప్ చిప్. చిప్పా? ఎందుకు? మనిషి ఎంత తెలివైన వాడు, ఏలియన్ కూడా తెలుసుకోని. హ్యాపీ జర్నీ. మహంకాళి ఈ రోజు కూడా రాలేదా? యూస్లెస్ ఫెలో. Namaskaram Bhumi, Nenu Mahankalini. Now I am traveling to our nearest star system, Alpha Centauri, nearly at the speed of light. I hope this journey helps advance the Earth's horizon and the future of mankind. భూమి మీద నుంచి వాళ్ళు తీసుకెళ్ళినట్టు ఆ ఏలియన్స్ దగ్గర నుంచి నేను ఒక శాంపిల్ సేకరించాను. నేను మహంకాళిని కాదు. అంటే నువ్వు ఏలియనా?
నీకు నేను ఏలియన్, నాకు నువ్వు ఏలియన్. నువ్వు ఆల్రెడీ ఏలియన్ ని చూసావు. ఇప్పుడు చూడు. ఈ స్పేస్ షిప్ ఏలియనా?